ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం శ్రీ పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ గారితో మనం ఉన్నాం. వారు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారే ఉండరు. ఆధ్యాత్మిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక లోకానికి ఒక నూతన అధ్యాయాన్ని, నూతన పోకటిని ప్రజల్లో తీసుకొచ్చినటువంటి మహానుభావులు. స్పిరిచువల్ ఇజంలోనే ఒక మూమెంట్ని తీసుకొచ్చి ఊరూరా వాడవాడలా కూడా ధ్యాన శిబిరాలు నిర్వర్తించి ఎంతోమందిని గురూజీలుగా, మాస్టర్స్గా తయారు చేసినటువంటి మహానుభావులు. వారు ఎంతో గత 3 శతాబ్దాలుగా 30 సంవత్సరాలుగా అవిరామ కృషి చేస్తూ ఉన్నారు ఆధ్యాత్మిక లోకానికి. అలాగే ఓన్లీ మూఢ విశ్వాసంతో ఆధ్యాత్మికత కాకుండా సైంటిఫిక్ టెంపర్తో కూడినటువంటి ఆధ్యాత్మికతను జనాలకు అందిస్తూ, ఒక పక్క ఆరోగ్యాన్ని, ఒక పక్క ఆధ్యాత్మికతని, ఒక పక్క ధ్యానాన్ని అందిస్తున్నటువంటి మహానుభావులు వారు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం గురూజీ. నమస్తే 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 గురూజీ, మనము ఎన్నో సజ్జన సాంగత్యాలు, ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాం. నిరవి టీవీలో మొట్టమొదటిగా చేస్తున్నాం. అయితే ఇన్ని చేసిన తర్వాత ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య, ఒక పక్క ప్రధానంగా చూస్తే ఆరోగ్య సమస్య. చిన్న పేదవాడి నుంచి పెద్దవాడి వరకు ఆర్థిక స్థితిగతులను కూడా మార్చేసే పరిస్థితి. ఎందుకంటే అతి భయంకరమైన భయంకరమైన రుగ్మతలు వెళ్ళిన తర్వాత ఎవడు ఎంత పెద్దవాడు కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితులు హాస్పిటల్లో ఉన్నాయి. సో అసలుకి ఆరోగ్యం అనేది ఎలా సాధ్యం? నేను ఎందుకు అంటే ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడానికి ప్రధాన కారణం, మీరు 1-2 సభల్లో చాలా విషయాల్లో నేను తల్లిదండ్రుల నుంచి ఆస్తులు తెచ్చుకోకపోయినా అనేక వ్యాధులు తెచ్చుకున్నాను, ఆధ్యాత్మికతతో ఒకటి తగ్గించుకుంటూ చివరికి 95%, 98% వరకు సంపూర్ణ ఆరోగ్యంగా తయారయ్యాను అని మీరు 70స్లోకి వచ్చిన తర్వాత అందరూ అనారోగ్యం పాలవుతూ ఉన్న ఏజ్లో, ఆ ఏజ్కి వస్తే మీరు సంపూర్ణ ఆరోగ్యంగా తయారయ్యాను అని ఇచ్చిన స్టేట్మెంట్ విని నాకు ప్రకటించినటువంటి మీరు, అది విన్న తర్వాత నాకు ఒక కుతూహలం అనేది మొదలైంది. ఆరోగ్యం అనేది ఏమిటి? దీనికి మూల కారణం ఏంటి? మీరు ఆధ్యాత్మిక సాధనతో ఆరోగ్యాన్ని ఎలా తల్లిదండ్రుల, మామూలుగా ఇప్పుడున్నటువంటి బయట ప్రపంచంలో ఆరోగ్యం తల్లిదండ్రుల నుంచి కొన్ని ఉంచితే పోవు అనేది ఉంది. వీటన్నిటికీ ఎలా సాధ్యపడింది? కూలంకషంగా మాకు తెలపండి. వాస్తవానికి నేను 91వ సంవత్సరంలో ఈ మార్గంలోకి ప్రవేశించాను. 91, ఇప్పటికీ 3.5 దశాబ్దాలు పూర్తయింది. కేవలం రుగ్మతలు తొలగించుకోవాలి, ఆరోగ్యాన్ని పొందాలనేటటువంటి స్వార్థంతో ప్రవేశించాను. కారణం ఏంటి? నేను జువాలజీ లెక్చర్ని కాబట్టి నాకు తెలిసినటువంటి ఒకే ఒక అభిప్రాయం ఏంటంటే, వంశపారంపర్యంగా జీనుల యొక్క లోపం వల్ల తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి వ్యాధులకి ప్రపంచంలో ఏ వైద్య విధానం ద్వారా కూడా సమూల శాశ్వత పరిష్కారం లేదు. అంటే జీనుల యొక్క లోపం వల్ల సంక్రమించినటువంటి జబ్బులకి పరిష్కారం లేదు. కొంత నిరుత్సాహపడ్డాను. ఆఖరి అస్త్రంగా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ధ్యానాన్ని, సమాధాభ్యాసాన్ని కొనసాగించేటట్లయితే జబ్బులు తొలగిపోతాయేమో అనేటటువంటి భావంతో ఈ మార్గాన్ని ఎన్నుకున్నా. ఎప్పుడు 91వ సంవత్సరంలో. తర్వాత 93వ సంవత్సరం గురూజీని అయ్యాను. 98వ సంవత్సరం సంస్థను స్థాపించాను. 99వ సంవత్సరం ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇదంతా జరుగుతూ వచ్చింది. ఆధ్యాత్మిక ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నాను ఉభయ రాష్ట్రాల్లో. అందులో మీరు కూడా చేశారు కాబట్టి క్లాసులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే విషయం ఏంటంటే, 2015వ సంవత్సరంలో 2015 నాటికి ఫిజికల్గా కొంత మార్పు వచ్చింది. 2015 సంవత్సరం నాటికి ఫిజికల్గా కొంత మార్పు వచ్చింది. ప్రవేశించింది ఎప్పుడు? 91, 25 సంవత్సరాలు, 24 సంవత్సరాలకు మార్పు వచ్చింది. ఫిజికల్గా పూర్తిగా మార్పు రాలేదు.
2018వ సంవత్సరం వచ్చేసరికి నెగిటివ్ థింకింగ్ తగ్గిపోతూ వచ్చింది, పాజిటివ్ థింకింగ్ పెరుగుతూ వచ్చింది. అంటే సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ వచ్చింది 2018 తర్వాత. 2021 తర్వాత సంకల్పాలు నెరవేరేటటువంటి స్థితి వచ్చింది. అయితే రుగ్మతలు చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ ఆరోగ్యాన్ని పొందాను అనేటటువంటి సంతృప్తి మాత్రం కలిగింది. ఆ తర్వాత శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాను. తర్వాత ఈ హెల్త్ గురించి ప్రచారం చేస్తూ ఉన్నాను. అయితే అసలు విషయం ఏంటంటే, మీకు కరెక్ట్గా చెప్తున్నాను, 2024 సంవత్సరం తర్వాత డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, 2024 తర్వాత నా బాడీలో అబ్నార్మల్ చేంజెస్ వచ్చినాయి. మీరు గతంలో నన్ను చూశారు, భవిష్యత్తులో కూడా చూస్తారు, ఇప్పుడు చూస్తున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2021 నాటికి సంకల్పాలు సిద్ధించేటటువంటి స్థితి వచ్చింది. 2024 తర్వాత అబ్నార్మల్ చేంజెస్ వస్తున్నాయి బాడీలో. అయితే మీకు అసలు విషయం చెప్తాను, జబ్బులు ఎందుకు వస్తాయి, నా జబ్బులు ఎలా తొలగిపోయాయి అనే దాని గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుందాం. ఇటు చూడండి ఒకసారి, దీన్ని సూక్ష్మ శరీరం అనుకోండి, ఇంగ్లీషులో మైక్రో బాడీ అంటారు. ఇది స్థూల శరీరం, మ్యాక్రో బాడీ. ఈ సూక్ష్మ శరీరం అనేది ఒక విత్తనం. సూక్ష్మ శరీరం అనేది ఒక విత్తనం. తల్లి ద్వారా 50% వస్తుంది, తండ్రి ద్వారా 50% వస్తుంది. రెండు కలిసిపోతాయి, పరిపూర్ణమైనటువంటి విత్తనం ఏర్పడుతుంది. దాన్ని కారణ శరీరం అంటారు, క్యాజల్ బాడీ అంటారు. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ కాజల్ బాడీ అనేది ఒక విత్తనం. దీనిలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కంటికి కనిపించినటువంటి జీవుడు, కంటికి కనిపించినటువంటి జీవుడు, కంటికి కనిపించేటటువంటి జీనులు. జీనులు, జీవుడు. ఎస్, టెక్నికల్గా చూసుకోండి. కంటికి కనిపించినటువంటి జీవుడు, కంటికి కనిపించేటటువంటి జీనులు. జీవుడి యొక్క స్వభావం మారిందనుకోండి, జీనుల యొక్క స్వభావం మారుతుంది. ఎక్సలెంట్. అది జీనుల యొక్క స్వభావం మారాలంటే జీవుడు మారాలి. అది ఎట్లా? నడవడి, ప్రవర్తన, ఆలోచన విధానం, జీవన శైలి, జీవన సరళి మొత్తం మారాలి. నేను అనుసరించినటువంటి విధానం ఏంటంటే, జీవుడిలో ఉన్నటువంటి బలహీనతలను, లోపాలను సరిచేసుకోవటం ద్వారా జీనులు సరయ్యాయి. దీనికి కాంటెంపరీగా ఇంకొక విషయం చెప్తాను. ఇది చూడండి ఒకసారి. ఇది చిత్తం, ఇది చిత్తం, ఇది మెదడు. జీవుడిలో ఉన్నటువంటి బలహీనతలు, జీవుడిలో ఉన్నటువంటి బలహీనతలు చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలుగా రూపాంతరం చెందుతాయి. మళ్ళా చెప్పనా? జీవుడిలో ఉన్నటువంటి బలహీనతలే వెళ్ళి ఇక్కడ చిత్తంలో వెళ్ళేసి సంస్కారాల్లో వెళ్తాయి. అది అదేనా యోగ చిత్తవృత్తి నిరోధ? కరెక్ట్ మాట చెప్పావు. కొంచెం వివరణ చెప్తాను. జీవుడిలో చెడు ఆలోచనలుంటే, జీవుడిలో బలహీనత లోపాలు ఎక్కువగా ఉంటే, చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలు నెగిటివ్గా ఉంటాయి. అవి చెడు సంస్కారాలు. అదే జీవుడిలో ఔన్నత్యము, ప్రతిభ, కళాత్మకత, సృజనాత్మకత, మనోబలము, సమర్థత, ధైర్యము, విశ్వాసము, ప్రశాంతత ఉన్నాయనుకోండి, చిత్తంలో ఉత్తమ సంస్కారాలు ఉంటాయి. అంటే చెడు మంచి రెండు ఉంటాయి. ఎస్. రెండిట్లో ఇక్కడ దీన్ని బట్టి ఏది యాక్టివ్ అవ్వాలో అనేది, ఏ ఛానల్ మనం చూడాలనేది డిసైడ్ అవుతుంది. 4 తీసుకో పాయింట్లు. ఒకటి జీవుడు,
2 జీనులు, ఉమ్, 3 చిత్తం, ఉమ్, 4 మెదడు. ఓకేనా? జీవుడిలో లోపాలు బలహీనతలుంటే జీనులు దెబ్బతింటాయి. జీవుడిలో లోపాలు బలహీనతలుంటే చిత్తం కలుషితం అవుతుంది. చిత్తంలో చెడు సంస్కారాలు బాగా ఉన్నాయనుకోండి, మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతింటాయి. చిత్తంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటే మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతింటాయి. ఇప్పుడు చెప్పండి, మూలం ఎక్కడుంది? జీవుల్లో ఉంది. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అది చూద్దాం. ఈ జీవుడు తల్లి ద్వారా వచ్చాడు, తండ్రి ద్వారా వచ్చాడు. భార్యాభర్త కలిశారనుకోండి, 2 అర్ధబీజాలు కలిసిపోతే పరిపూర్ణమైనటువంటి విత్తనం ఏర్పడుతుంది. వాళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా, ఆప్యాయంగా, ప్రేమగా, ఒద్దికగా, ఐకమత్యంగా, నెక్స్ట్ చెప్తున్నాను, ఆరోగ్యంగా, దృఢంగా, శక్తివంతంగా, పటిష్టంగా, పుష్కలంగా ప్రాణశక్తితో ఉండి, అందంగా, ఉత్తమ సంస్కారాలతో, నైతిక విలువలతో, గొప్ప వ్యక్తి లక్షణాలతో, శీల సంపదతో, ధర్మబద్ధమైన జీవన విధానం ఉందనుకోండి. ఇప్పుడు నాకు చెప్పండి, విడుదలయ్యేటటువంటి అర్ధబీజాలు ఎలా ఉంటాయి? చాలా ఉత్తమ సంస్కారాలతో ఉంటాయి. ఎప్పుడైతే అర్ధబీజాలు ఉత్తమ సంస్కారాలతో ఉన్నాయో జీవుడు ఏమవుతాడు? ఉత్తముడు అవుతాడు. అది జీవుడు ఉత్తమంగా ఉంటే జీనులు ఎలా ఉంటాయి? ఉత్తమంగా అవుతాయి. అద్భుతంగా పనిచేస్తాయి. జీనులు అద్భుతంగా పనిచేస్తున్నాయి అనుకోండి, చిత్తంలో ఏ సంస్కారాలు ఉంటాయి? అద్భుతమైన సంస్కారాలు, ఉత్తమ సంస్కారాలు ఉంటాయి. చిత్తంలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి అనుకోండి, మెదడు అద్భుతంగా పనిచేస్తుంది. మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. మరొకసారి చెప్తున్నాను, మనిషి జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. నేను అందుకున్నటువంటి ఒకే ఒక కీ పాయింట్ ఇది. అది నీకు తెలియజేయటం ఇదే ఫస్ట్ టైం. ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రి మనకిచ్చినటువంటి జీనులు గనక బలహీనంగా ఉంటే అది బిడ్డలకు శాపం అవుతుంది. ఉత్తమంగా ఉంటే అది బిడ్డలకు వరం అవుతుంది. నేను ఈ ఒక్క పాయింట్ పట్టుకున్నాను. దీనికి మూలం ఏంటంటే, ఒక మహానుభావుడు ఒక విషయాన్ని తెలియజేశాడు. ఎస్, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్, సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్, సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నాడు. అదంటే జీవుడే. జీవుడు మారాడనుకోండి, జీనులు మారతాయి. జీనులు మారాయి అనుకోండి, చిత్తం శుద్ధి అవుతుంది. చిత్తం శుద్ధి అయిందనుకోండి, మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు మొత్తం కూడా శుద్ధి అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది, టెస్ట్ చేయించుకున్నాడు, రిపోర్ట్ వచ్చేసింది. అతనికి షుగర్ రావడానికి మూల కారణం ఏంటంటే, ప్యాంక్రియాస్ సరిగా పనిచేయకపోవటం, క్లోమం సరిగా పనిచేయకపోవటం. ఈ క్లోమాన్ని కంట్రోల్ చేసేటటువంటి సెంటర్ ఎక్కడుందంటే మెదడులో ఉంది. క్లోమాన్ని కంట్రోల్ చేసేటటువంటి సెంటర్ ఎక్కడుందంటే మెదడులో ఉంది. చిత్తం శుద్ధి అయిందనుకోండి, మెదడులో క్లోమాన్ని కంట్రోల్ చేసేటటువంటి సెంటర్ ఏమవుద్ది? యాక్టివ్ అయిపోతుంది. దాన్ని ఏమంటారు చెప్పనా? రీజువనేట్, రీయాక్టివేట్, రీఫంక్షనింగ్. నేను రిటర్న్గా రాసిస్తాను. పైసా ఖర్చు పెట్టకుండా ఏ వ్యక్తి అయినా సరే 100% ఆరోగ్యాన్ని పొందొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను. ఇంకా 4 సంవత్సరాలు చూడండి, నన్ను తొందరపడబాకండి. ఎందుకంటే డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌ ఎవర్ గ్రేట్ హీ మే బి. గురుడిగా నమ్మటమే ఆధ్యాత్మిక మార్గానికి శాపం. విశ్లేషించుకున్నారనుకోండి, తప్పనిసరిగా సొల్యూషన్ వస్తుంది. కాబట్టి వంశపారంపర్యంగా తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి వ్యాధుల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి క్రమం తప్పకుండా సాధన కొనసాగించడం ద్వారా
100% ఆరోగ్యాన్ని పొందొచ్చు అనేది నా జీవితం ద్వారా రుజువైంది. 2024 సంవత్సరం వరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. 24 తర్వాత ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయినాయి. అందుకే నేను సంపూర్ణ ఆరోగ్యవంతమైనటువంటి స్థితి నుండి నీకు అందిస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు నా శరీరం బలహీనంగా ఉంది, కుళ్ళిపోతున్నట్లుగా ఉంది, ఇన్ఫెక్షన్స్ బాగా ఉన్నాయి, నోరు దుర్వాసన కొడతా ఉంటుంది, నోరు దుర్వాసనగా ఉంటుంది. ఎవరి దగ్గర నుండి నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కొంచెం అసౌకర్యం ఫీల్ అవుతారు. నాన్న, నీకు ఒక విషయం చెప్తున్నాను. 2015 సంవత్సరం నుండి ఈరోజు వరకు 2015 సంవత్సరం నుంచి ఈరోజు వరకు టంగ్ క్లీనర్ వాడలేదు. నేను టంగ్ క్లీనర్ వాడలేదు. నేను చెప్పాను కదా, 2015 నాటికి ఫస్ట్ లెవెల్ చేంజ్ వచ్చింది. 2018 తర్వాత ఇక్కడ చేంజ్ వచ్చింది. 21 తర్వాత సంకల్పాలు సిద్ధించడం మొదలైంది. 24 వచ్చేసరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను. ఇది నా అదృష్టం, వరం, పూర్వజన్మ సుకృతం, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే గురూజీ, ఇప్పుడు చాలామంది మీకు ఆరోగ్యానికి మనకి జీవుడే కారణం అన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆ జీవుడిగా అందరూ వచ్చేసాం, బయటికి వచ్చేసాం. ఒకటి 30 వచ్చింది, ఒకటి 40 వచ్చింది, ఒకటి 50 వచ్చింది, జరుగుతూ ఉంది. జీవితం కొనసాగుతుంది. ఆ జీనుల్ని మనము ఎలా సంస్కరించాలి? ఆల్రెడీ ఇప్పుడు సంస్కారాలు ఈ జన్మలో కొన్ని బిలీఫ్లు వచ్చేసినాయి. సో ఆ జీవుడి యొక్క సంస్కారాలని, స్వభావాన్ని ఎలా మార్చుకుంటే ఈ ఆరోగ్యం వస్తుంది? అది మార్చడానికి మన అలవాట్లలో, మన ఆహారంలో, మన జీవన శైలిలో ఎట్లాంటి మార్పులు చేయాలి? ఎటువంటి మార్పులు రావాలి? మీకు ఒక విషయం చెప్తున్నాను. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించేటటువంటి కర్మల్ని సంచిత కర్మలు అంటారు. అవి ఎక్కడున్నాయి? ఇవే అవి. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించేటటువంటి కర్మల్ని సంచిత కర్మలు అంటారు. బిడ్డ బయటకు వచ్చాడు, శ్వాస మొదలైంది, జీవితం కొనసాగుతూ ఉంటుంది. కీ పాయింట్ చెప్తున్నాను. సంచిత కర్మలకు అనుగుణంగా జీవితం కొనసాగుతుంది. పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు మనిషి చేసేటటువంటి కర్మల్ని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఇది నీకు తెలిసిందే. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంచిత కర్మలు ఉత్తమంగా ఉన్నాయి అనుకోండి, ప్రారబ్ధ కర్మలు కూడా ఉత్తమంగా ఉంటాయి. సంచిత కర్మలు చెడుగా ఉన్నాయి అనుకోండి, ప్రారబ్ధ కర్మలు కూడా చెడుగా ఉంటాయి. మూడో పాయింట్ చెప్తున్నాను. సంచిత కర్మలు ఉత్తమంగా ఉన్నప్పటికీ ప్రారబ్ధ కర్మలు చెడుగా అవచ్చుగా. ఎందుకు? సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? దుర్భరంగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మెంటల్ పొల్యూషన్ పెరిగింది. వాసన బీజాలు భూమండలం మొత్తం వ్యాపించి ఉన్నాయి. మానసిక ఒత్తిడి విపరీతంగా ఉంది. పోటీతత్వం ఉంది. మానవుడే శత్రువు అవుతున్నాడు. మనో కాలుష్యం పెరుగుతుంది, శబ్ద కాలుష్యం పెరుగుతుంది, వాయు కాలుష్యం పెరుగుతుంది, నీటి కాలుష్యం పెరుగుతుంది. తీసుకునే ఫుడ్ కూడా మంచిది కాదు. కాబట్టి జాగ్రత్తగానండి. ఉత్తమ సంస్కారాలతో జీవితం ప్రారంభమైనప్పటికీ కలుషితమైనటువంటి వాతావరణం వల్ల ఆ ఉత్తమ సంస్కారాలు కూడా చెడు సంస్కారాలుగా రూపాంతరం చెందవచ్చు. మొత్తం మీద మనం ఆలోచిస్తే 99% జబ్బులకు మాత్రం పాతకాలపు విధానాల వలన ఎటువంటి పరిష్కారం లేదు. మరొకసారి చెప్తున్నా, దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. 99% జబ్బులకి పాతకాలపు విధానాల వల్ల కూడా పరిష్కారం లేదు. ఇంకొక మాట చెప్తున్నాను, యోగా వల్ల కూడా పరిష్కారం లేదు, ధ్యానం వల్ల కూడా పరిష్కారం లేదు, ధ్యానం వల్ల కూడా పరిష్కారం లేదు, యోగా వల్ల కూడా పరిష్కారం లేదు. మరి ఏంటండి పరిష్కారం? వినండి ఒకసారి. అజ్ఞానం అనే అంధకారాన్ని జ్ఞానజ్యోతి ద్వారా ఛేదించాలి. మరొకసారి చెప్పనా?
జ్ఞానం అనే అంధకారాన్ని జ్ఞానజ్యోతి ద్వారా ఛేదించాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీ మీద ఒక వ్యక్తికి విపరీతమైన ద్వేషం ఉంది. ఒక వ్యక్తి పట్ల నీకు విపరీతమైనటువంటి ద్వేషం ఉంది. అతను గుర్తుకొచ్చినప్పుడు నీ అంతరంగం ఎలా ఉంటుంది? అతను గుర్తుకొచ్చినప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? కోపంగానే ఉంటాయి. విపరీతంగా కోపం కాదు, ఆవేశము, కక్ష, కార్పణ్యము, ఈర్ష్య, అసూయ, ద్వేషంతో లోపల రగిలిపోతూ ఉంటుంది. అదేమిటి? చెడు సంస్కారం కదా. చెడు సంస్కారమా కాదా? చెడు సంస్కారం ఉండబట్టే అవలక్షణాలు వచ్చినాయి నాన్న. జస్ట్ సింపుల్ టెక్నిక్, నీకు తెలిసింది చెప్తున్నాను. నువ్వు జ్ఞానపరంగా ఎదిగితే అతను నీకేమవుతాడు? ఏమీ అవడం కాదు, నీకు గురువు అవుతాడు. నువ్వు జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే అతను నీకు గురువు అవుతాడు. ఎందుకంటే ప్రత్యక్షంగా నీకు నష్టం కలిగించాడని చెప్పి వ్యతిరేకతను పెంచుకున్నావు కదా. ప్రత్యక్షంగా నష్టం జరిగింది కానీ పరోక్షంగా నీకు మేలు జరిగింది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఇది చూడండి ఒకసారి. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే ఆహారం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే సర్వస్వం. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకుంటే, అంతరంగంలో జ్ఞానజ్యోతి వెలిగించుకుంటే చెడు సంస్కారాలు ఏమవుతాయి? చెడు సంస్కారాలు ఏమవుతాయి? దగ్ధమైపోతాయి. ఇటు చూడు ఒకసారి. ఇతను మారాడుగా. ఎవరితను? జీవుడు. ఇవి మారినాయి కదా. ఏంటి? జీనులు. ఇది శుద్ధయింది కదా. ఏమిటి? చిత్తం. ఇది సమర్థవంతంగా పనిచేసింది కదా. ఇదే మెదడు. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతావో నీకు చుట్టూ చెడు కనిపించదు. ఎవరైనా ఎందుకు చెడుని లోపల నుంచి బహిర్గతం చేస్తున్నారంటే, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, సంఘటనల పట్ల, సన్నివేశాల పట్ల, గత జీవితానికి సంబంధించి ఇక్కడ మొత్తం రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయినవే ముద్రలు, సంస్కారాలు, కర్మలు. కర్మను మార్చుకోవాలంటే కీ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా ఒకసారి. కర్మలు మొత్తం కూడా శరీరానికి, మనసుకు సంబంధించినవి. కర్మలు మొత్తం కూడా శరీరానికి, మనసుకు సంబంధించినవి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, నాకు ఆన్సర్ చెప్పు. నువ్వెవరివి? భగవంతుడివి. నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు? నువ్వెవరివి? భగవంతుడు. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, అంగీకరించినా, తిరస్కరించినా, విశ్వసించినా, విశ్వసించకపోయినా నువ్వు రవిశాస్త్రివి కాదు. రవిశాస్త్రి అనేటటువంటి పేరు మీ అమ్మా నాన్నలు ఐడెంటిఫికేషన్ కోసం ఇచ్చారు. కానీ ఒరిజినల్గా నువ్వెవరివి? భగవంతుడు. ఇప్పుడు విను ఒకసారి. నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని గురించి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా అనుభవం పొందావనుకోండి, ఇటు చూడు ఒకసారి. కర్మలకు అతీతంగా జీవిస్తావు, మనసుకు అతీతంగా జీవిస్తావు, జీవుడికి అతీతంగా జీవిస్తావు, జీవితానికి అతీతంగా జీవిస్తావు, ప్రపంచానికి అతీతంగా జీవిస్తావు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నువ్వెవరివి? భగవంతుడు. రవిశాస్త్రి కాదు. రవిశాస్త్రి అనేది మీ అమ్మా నాన్న నీకు ఇచ్చినటువంటి పేరు. ఎందుకోసం? ఓటర్ లిస్టులో కానీ, ఆధార్ కార్డులో కానీ, నీ యొక్క లైఫ్లో నీకు ఉపయోగపడేటటువంటిది ఆ పేరు. కానీ అసలు నువ్వే, నీ స్వరూపం ఏమిటి? భగవంతుడు. ఇప్పుడు విను ఒకసారి. నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని తెలుసుకోవటం కాదు, తెలుసుకోవటం చాలా సులభం, అనుభవం పొందటం చాలా కష్టం. అనుభవం పొందాలంటే ఇటు చూడు ఒకసారి. ఇది మారాలి అంటే జీవుడు మారాలి, జీనులు మారతాయి, చిత్తం శుద్ధి అవుతుంది, మెదడు అద్భుతంగా పనిచేస్తుంది. మెదడు అద్భుతంగా పనిచేస్తే శరీర అవయవాలు ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను.
మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడున్నాయి? మెదడులో ఉన్నాయి. అకార్డింగ్ టు లేటెస్ట్ ఎస్టిమేషన్స్ మానవుడి యొక్క మెదడులో 20,000 కేంద్రాలు ఉన్నాయి. 20,000 కేంద్రాలు కూడా శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి గుండె జబ్బు ఉంది. గుండె జబ్బుకు మూల కారణం గుండె కాదు. ఆ గుండెని కంట్రోల్ చేసేటటువంటి కార్డియక్ సెంటర్ ఇక్కడ ఉంటుంది. ఒక వ్యక్తి కళ్ళజోడు వచ్చింది. దానికి మూల కారణం ఏంటి? ఆప్టిక్ సెంటర్ దెబ్బతిన్నది. ఆప్టిక్ సెంటర్ ఎక్కడుంది? బ్రెయిన్లో. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతారో వాళ్ళకి చెడు కనిపించదు, శత్రువు కనిపించడు, వ్యతిరేకత కనిపించదు. శత్రువు లేకుండా, చెడు లేకుండా, వ్యతిరేకత లేకపోతే సాధన ఎందుకు? ఇంకా చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. చెడు లేదు, శత్రువు లేదు, వ్యతిరేకత లేదు, ఇంకా సాధన ఎందుకు? సరే, ఇంకొక విషయం చెప్తున్నాను. నీకు వ్యక్తుల పట్ల వ్యతిరేకత ఉంది, ప్రపంచంలో చెడు అనిపిస్తుంది, తర్వాత ఆ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు నీ మనసులో ఎప్పుడు గుర్తుకొస్తున్నారు. అప్పుడు మెడిటేషన్ కూర్చుంటే ఏమవుద్ది? అదే రిపీట్ అయ్యి ఆ నెగిటివ్ ఇంకా ఏమవుద్ది? బలపడుతుంది. మీరు కావాలంటే గ్రహించండి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి 3 దశాబ్దాలు సాధన చేసిన తర్వాత కూడా గుండెకి స్టంట్ వేయించుకుంటున్నారు, బైపాస్ సర్జరీ చేయించుకుంటున్నారు, మందులు మింగుతున్నారు, మళ్ళా సాధన అంటున్నారు. ఇప్పుడు నేనున్నాను అనుకో, సంస్థను స్థాపించాను, లక్షలాది మందికి నేను జ్ఞానం ఇచ్చాను. నేను జబ్బుతో బాధపడితే లక్షలాది మంది యొక్క మనోభావాలు ఏమవుతాయి? చెప్పు నాన్న. ఆటోమేటిక్గా నెగిటివ్గానే ఆలోచిస్తాయి. నేను నిర్మించుకున్న సామ్రాజ్యం మొత్తం ఏమవుతుంది? నేను ఒకటే చెప్తున్నాను, వ్యతిరేకతను పెంచుకోవటానికి మూల కారణం అజ్ఞానం. చెడు కనిపిస్తుందంటే దానికి మూల కారణం అజ్ఞానం. అంతరంగంలో ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువగా ఉందో ఆ ప్రభావంతో బాడీ ఏమవుద్ది? బాడీ జబ్బులు పాలవుతుంది. నేను మరొకసారి చెప్తున్నాను, నీకైనా, నాకైనా, ఎక్స్కైనా, వైకైనా, జడ్కైనా, ఎవరికైనా సరే బాడీ వీక్గా ఉందంటే దానికి మూల కారణం బ్రెయిన్ వీక్ అయింది. బ్రెయిన్ వీక్గా అవడానికి మూల కారణం చిత్తంలో చెడు సంస్కారాలు ఉన్నాయి. చిత్తంలో చెడు సంస్కారాలకు మూల కారణం జీనులు బలహీనపడ్డాయి. జీనులు బలహీనపడడానికి మూల కారణం జీవుడిలో గత జన్మకు సంబంధించి కానీ, ఈ జన్మకు సంబంధించి కానీ కొన్ని లోపాలు, బలహీనతలు ఉన్నాయి. కాబట్టి మన మూలం ఎక్కడుంది? జీవుల్లో ఉంది. కాబట్టి మనం సరి చేయాల్సింది ఏమిటి? కాబట్టి జీవుడు అంటే చెప్తాను, జీవుడు అంటే అహంకారం. ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ ఏం చేశాను? మన చుట్టూ ఒక గీత గీసుకొని ఆ గీత సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాము. ఆ సొంత ప్రపంచం ఏమైపోయాం? మనం బందీ అయిపోయాం. ఒక వ్యక్తి మనలోకి ప్రవేశించడానికి మనం ఇష్టపడం, మనం బయటికి పోవడానికి ఇష్టపడం. ఏంటి జీవితం నాకు చెప్పు? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని భరించలేకపోతున్నాడు. ఒక వ్యక్తి యొక్క ఉనికి మరొకళ్ళకి అసహనంగా మారింది. భార్యాభర్త ఇద్దరు కూర్చున్నారు అనుకోండి, ఎనర్జీ పెరిగితే ఎలా ఉంటుంది, ఎనర్జీ తగ్గితే ఎలా ఉంటుంది? మళ్ళా విను ఒకసారి. ఇద్దరిలో ఉత్తమ సంస్కారాలు ఉంటే ఎనర్జీ పెరుగుతుంది. ఇద్దరిలో చెడు సంస్కారాలు ఉంటే ఎనర్జీ నెగిటివ్లోకి వెళ్తుంది. ఇద్దరు కలుపుగోలుగా మాట్లాడుకుంటున్నారు పైకి, కానీ లోపల మాత్రం నెగిటివ్ ఉందిగా. లోపల నెగిటివ్ ఉంచుకొని బయటికి కలుపుగోలుగా మాట్లాడుకుంటున్నారంటే అది నటనే కదా, అంతరాత్మను నొక్కివేయటమే కదా, అంతరాత్మకి విరుద్ధంగా ప్రవర్తించడమే కదా. కాబట్టి లోపం ఎక్కడుంది? జీవుడిలో ఉంది.
ఇవాళ బయట ప్రపంచం మొత్తం కలుషితంగా ఉంది. మనోకాలుష్యం తారాస్థాయిలో చేరింది. అర్ధగంట ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చుంటే ఐకమత్యాన్ని పెంపొందించుకోవటం 10% ఉంటే విభేదాలు పెంపొందించుకోవడం 90% ఉంది. అంటే ఘర్షణే వ్యాధికి కారణం. ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు కదా, జీవన శైలి మారాలి, జీవన సరళి మారాలి, ఆలోచన విధానం మారాలి, అలవాట్లు మారాలి, అంతరంగ స్థితి సమూలంగా మారిపోవాలి. పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మందులు మింగుతున్నారు, ఏమవుద్ది? మందులన్నీ కూడా పవర్ఫుల్ కెమికల్స్. శరీరానికి అవసరమైంది 25%, శరీరానికి మనం ఇచ్చేది 75%. 25% అవసరమైతే 75% ఇస్తున్నామంటే మిగతా 50% ఏమైంది? డ్యామేజ్ చేస్తుంది. కాదు, పాయిజన్ అయిపోయింది. దానివల్ల ఏమవుద్ది? అనుకున్నటువంటి వ్యాధి కొంత ఉపశమనం జరుగుతుంది, అవలక్షణాలు ఏర్పడతాయి. ఈ అవలక్షణాలకు మళ్ళా మందులు వాడాలి. మందులు వాడుతూ 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 ఉంటే ఒక దశకు పోయిన తర్వాత ఇన్క్యూరబుల్ డిసీజ్ అవుతుంది. అదే క్యాన్సర్. క్యాన్సర్ ఎవరికి వస్తుంది ఒకసారి చూడండి. మందులు విపరీతంగా వాడినటువంటి వ్యక్తి క్యాన్సర్ వస్తుంది. ఒక పేషెంట్ ఐసీయూలో ఉన్నాడు, రోజుకి 70,000 రూపాయలు బిల్లు వేస్తున్నారు. 70,000 రూపాయలు సరిపడా మందులు ఇవ్వాలి అతనికి. ఆ మందులు అవసరమైంది ఎంత? 10% నాన్న. ఇచ్చేది ఎంత? ఎక్కువ, విపరీతంగా ఇస్తున్నారు. 10% అవసరమైతే 90% కెమికల్స్ ఇస్తూ ఉంటే ఆ కెమికల్స్లో ఏమవుతుంది? ఇది దెబ్బతింటుంది. మైండ్ కాదు, బ్రెయిన్ దెబ్బతింటే కరస్పాండింగ్ సిస్టమ్స్ మొత్తం దెబ్బతింటాయి. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, పైసా ఖర్చు పెట్టకుండా ఏ వ్యక్తి అయినా సరే 100% ఆరోగ్యాన్ని పొందవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఇందాక నా గురించి ఒక మాట వాడారు. ఆధ్యాత్మికతకు నూతన భాష్యాన్ని అందించింది నేనే. ఎందుకు? నా జబ్బులు మామూలు కావు కదా. మీరు ఒకసారి ఊహించండి, పక్షవాతం తగ్గటం ఏంటి? నీకు కావాలంటే మా అమ్మగారి ఫోటో చూపిస్తా. మా అమ్మగారికి పక్షవాతం వచ్చినప్పుడు ఆమె ఫోటో తీయించుకుంది. ఆ ఫోటో ఇప్పటికీ ఉంది. మూతి అలా పోయింది. మరి అదే పక్షవాతం నాకు వచ్చింది కదా. నేను 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు కదా. కొంచెం ఆలోచించండి. నేను 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు కదా, జబ్బులు తగ్గిపోయినాయి కదా. కాబట్టి నా జీవిత అనుభవం ఏంటంటే, సైన్స్ పరంగా, సాంకేతిక పరంగా ఆధ్యాత్మికతను గురించి అవగాహన గావించుకొని జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే ముందు జీవుడు మారతాడు, జీనులు మారతాయి, చిత్తం శుద్ధి అవుతుంది, మెదడు కూడా శుద్ధి అవుతుంది, జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ నాకు వచ్చే సందేహం, తల్లిదండ్రులు ఉత్తములై ఉండి అయినప్పటికీ కొడుకులు ఎదవలుగా ఉంటున్నారు. కొంతమంది ఏదో మామూలు సామాన్య కుటుంబం నుంచి పుట్టి మహానుభావులు అవుతున్నారు. లైక్ అబ్దుల్ కలాం గారు, మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు చంద్రబాబు, ఎవరైనా ఇప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. పేద కుటుంబం నుంచి, మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. సో వాళ్ళ తల్లిదండ్రుల జీన్స్ నుంచే జీవుడు వస్తే వీళ్ళెంత ఉత్తములుగా ఎట్లా తయారయ్యారు? లేకపోతే కొంతమంది ఉత్తములైనటువంటి తల్లిదండ్రులకి పండిత పుత్ర పరమసుంఠ అనేది ఒక నానుడు ఉంది. పండితులకి, మహాపండితులకు కూడా పుట్టిన వాళ్ళు తాగుబోతులుగా, ఎదవలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇది ఇట్లా వైజ్ వర్ష అసలుకి ఎట్లా జరుగుతుంది? అలాగే దాని వెనక ఉన్నటువంటి సైన్స్ ఏంటి? ఏం క్వశ్చన్ అండి. మీకు ఒక విషయం చెప్తున్నాను. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినటువంటి నాటికి మనుషులు ఎలా ఉన్నారు? 32 కోట్లు ఉన్నారు. 2025 సంవత్సరంలో భారతదేశపు జనాభా ఎంత? 142 కోట్లు. అప్పుడు 32, ఇప్పుడు 142. ఇంకొక విషయం చెప్తాను, కీ పాయింట్.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళు 10% ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. చదువు రాని వాళ్ళలో అమాయకత్వం ఉంటుంది, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది, కష్టపడి సంపాదించుకొని భోజనం చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ప్రపంచ జ్ఞానం తక్కువ. ఆనాడు టీవీలు లేవు, వార్తాపత్రికలు లేవు, మీడియా లేదు. వాళ్ళ చిత్రం ఎలా ఉంటుంది? ఏదైతే ఆ చుట్టూ ఉన్న సమాజం ఏదైతే నేర్పిస్తుందో అది మాత్రమే ఉంటుంది. ఒక మాట్లాడతాను. అమాయకత్వం అనేది మనిషికి వరం, పేదరికం అనేది మనిషికి వరం. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు కూడా మనిషికి వరం. ఎందుకంటే పేదరికంలో పుట్టినప్పుడు వాళ్ళకి క్యారెక్టర్ ఉంటుంది, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది. ఎప్పుడైతే కష్టపడుతూ ఉండి అంతరంగం ఉత్తమ సంస్కారాలతో ఉంటుందో వాడు చేసిన దానికి ఫలితం వస్తుందిగా. కాబట్టి తండ్రిలో సామాన్యమైన జీవితం ఉన్నప్పటికీ కొడుకు ఉన్నతంగా ఎదగటానికి మూల కారణం ఆ తల్లిదండ్రుల యొక్క ఉత్తమమైనటువంటి సంస్కారాలు. మరోసారి చెప్పనా? తల్లిదండ్రి ఉత్తమ సంస్కారాలతో ఉన్నారు, కొడుకుని కష్టపడి చదివించారు, ఇతను బాగా డెవలప్ అయ్యాడు. ఎన్టీ రామారావు సినిమా యాక్టర్ అయ్యాడంటే ముందు బిఏ చదివాడుగా. అతను చదివేటప్పుడు పాల బిందెని గుడివాడి నుంచి తీసుకొచ్చి అమ్ముకున్నాడుగా. అతను డబ్బులు ఎట్లా సంపాదించాడు? చిరంజీవి ఎలా సంపాదించాడు? అబ్దుల్ కలాం ఎలా ఉన్నాడు? సో వీళ్ళందరూ కూడా ఉత్తమ సంస్కారాలతో ఉండి కష్టపడి పనిచేసి ఆ విధంగా సంపాదించినట్టు డబ్బులతోటి జీవితాన్ని గడిపారు. ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం ఉంది, ఒక 10 కోట్లు సంపాదించాడు. అతని బిడ్డలు ఎలా ఉంటారు? వాళ్ళు కష్టపడలేదు కదా నాన్న. ఒక విషయం చెప్తున్నాను, సుఖపడే వ్యక్తి ఎలా ఉంటాడు, కష్టపడే వ్యక్తి ఎలా ఉంటాడు? నాకు ఆన్సర్ చెప్పు ఒకసారి. సుఖపడే వ్యక్తిది చెడు కర్మ ఫలం, నోట్ చేసుకో. కష్టపడే వ్యక్తిది ఉత్తమ కర్మ ఫలం. ఉత్తమ కర్మ ఫలం ఉంటే అతని జీవితం ఉన్నతంగా ఉంటుంది, చెడు కర్మ ఫలం ఉంటే ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, సాదాసీదా జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళే మహోన్నతంగా ఎదగడానికి మూల కారణం వాళ్ళ సంస్కారాలు అతన్ని ఉన్నతంగా ఎదగమని ప్రేరేపిస్తున్నాయి. నీలో చెడు సంస్కారం ఉందనుకోండి, నువ్వు చెడు వైపుకి వెళతావు, మంచి వైపుకి రావు. ఉత్తమ సంస్కారం ఉందనుకోండి, మంచి వైపుకి వెళతావు, చెడు వైపుకి రావు. ఫ్రెండ్ కనపడ్డాడు, బార్కి వెళ్దాం రమ్మన్నాడు, నువ్వు వెళ్ళవు. ఎందుకని? నీకు విచక్షణ ఉంది. అతను బారుకి వెళ్తున్నాడు, అతను విచక్షణ కోల్పోయాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, సాదాసీదా జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తుల యొక్క బిడ్డలు ఉన్నతంగా ఎదగటానికి మూల కారణం తల్లిదండ్రుల యొక్క కష్టార్జితం. పండితుడిగా పుట్టి కొడుకు దుర్మార్గుడు కావడానికి మూల కారణం ఆ తల్లిదండ్రుల యొక్క పాండిత్యం అన్ని వీళ్ళు నెగిటివ్గా తీసుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు చెడు అలవాటుకి వెళ్ళిపోయారో వీళ్ళ జీవితం ఏమైంది? సర్వనాశనం అయిపోయిందిగా. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ప్రపంచం మొత్తం సర్వనాశనం కావడానికి మూల కారణం సుఖమే. శారీరక సుఖాన్ని మించినటువంటి వ్యసనం మరొకట్లేదు. ఇంకొక మాట వాడతాను కావాలంటే, బాధపడబాకు. పెత్తడిను, నల్లమందు, గంజాయి, సారాయి, కళ్ళు కన్నా ప్రమాదమైంది సుఖం. చెప్పండి, వాళ్ళ తెల్లవారుజాము 4 లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7:30 లోపు లేవటం లేదుగా. సూర్యోదయాన్ని చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పల్లెటూరులో వాళ్ళు తప్ప. ఇవాళ పల్లెటూళ్ళు కూడా పొల్యూట్ అయిపోయినాయి నాన్న. మీరు అనుకున్న పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పిల్లలంతా అమెరికాలో ఉండి, న్యూజిలాండ్లో ఉండి, ఆస్ట్రేలియాలో ఉండి వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటే వీళ్ళు తిని కూర్చుంటున్నారు. అర్ధరాత్రి దాకా టీవీలు చూస్తూ ఉన్నారు. రాజకీయ చర్చలు పెరుగుతూ ఉన్నాయి. మనుషులు ఏమైపోయారు? అన్ని విధాలు బలహీనపడుతున్నారు. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను,
నీ అంతరంగమే నిన్ను నడిపిస్తుంది. జ్ఞానపరంగా ఎదిగినటువంటి వ్యక్తికి విచక్షణ ఉంటుంది. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది స్థిరం, ఏది అస్థిరం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, కరెక్ట్ లైన్ ఎన్నుకుంటారు. నాకు జబ్బులు రాకపోతే యోగాకి ఎందుకు వస్తా? నేను జబ్బులు రావడం నాకు వరం కదా. నేను డిగ్రీలో ఉన్నంత వరకు, లెక్చర్ అయినంత వరకు నేనేం చేసింటే మా అమ్మ నాన్నని తిట్టేవాడిని. నేను మీ వల్ల నాకు జబ్బులు వచ్చినాయని చెప్పి వాళ్ళని నేను వ్యతిరేకించాను. కానీ ఇవాళ నాకేంది, అమ్మా నాన్న ఆ చెడు నాకు ఇవ్వబట్టి కదా నేను మంచి మార్గానికి వచ్చింది. కాబట్టి చెడు నుంచి ఏమొస్తుంది? మంచి వస్తుంది. మంచి నుండి ఏమొస్తుంది? వాళ్ళు నాకు ఒక 10 కోట్లు సంపాదించి ఇచ్చారనుకో, నేను ఇప్పుడు దాకా ఎందుకు బతుకుతాను? 75వ సంవత్సరంలో కూడా శరీరం ఆరోగ్యంగా ఉందంటే వాడు నాకు ఇచ్చినటువంటి సంస్కారాలు చెడుగా ఉండటం వల్ల వాటిని మార్చుకునేటటువంటి విధానం కోసం నేను 35 సంవత్సరాలు కసరత్తు చేశాను కదా. కాబట్టి వాడు నాకు వ్యతిరేకమైన ఎందుకు అవుతారు? వాళ్ళ వల్ల నాకు నష్టం జరగలే, ప్రత్యక్షంగా నష్టం జరిగిందని నేను అనుకున్నాను ఎప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు. ఇవాళ నేనేమంటున్నాను, వాళ్ళే నాకు నిజమైనటువంటి గురువులు అంటున్నాను నేను. అయితే గురుగారు, ఇక్కడ కష్టం చేస్తే కష్టం తాలూకు ఫలితం అనేది మన ఎదుగుదల ప్రేరేపిస్తుంది అంటున్నారు. ఇప్పుడు అట్లాగనుకుంటే ప్రతి ఒక్కడు, ఇప్పుడు రిక్షా దొక్కునేవాడు కానీ, ఆటో దొక్కునేవాడు కానీ, వాడు జీవితాలన్నీ అక్కడే ఉండిపోతున్నాయి చాలామంది. సో అట్లాంటి జీవితాలు అక్కడే ఉండటం అంటే వాడు నిజంగా కష్టపడి ఆ రోజుకు 1000 రూపాయలు కుటుంబాన్ని పోషించలేడుగా, అక్కడే తొక్కుమిట్లాడుతున్నారు. మీరన్నట్లు, ముందరన్నట్లు కష్టాన్ వల్ల జీవుడు సంస్కరించబడితే ఆటోమేటిక్గా వాడు జీవితం ఉన్నతం వైపు వెళ్ళాలి. కానీ వాడేమవుతున్నాడు, కష్టపడుతున్నాడు, సాయంకాలం అయ్యేసరికి 100కో 200కో ఏదో మందు తాగటమో ఇట్లాంటి హ్యాబిట్కో వెళ్ళిపోతున్నాడు. సో అక్కడే గిలగిల కొట్టుకుంటున్నాడు. అక్కడ వాడిని ఆ మందు వైపు అట్రాక్ట్ చేస్తుంది ఏంటి? ఇంకొకరిని, సో మంచి సంస్కారం ఉన్న వాడిని మందు వైపు అట్రాక్ట్ కాకుండా నేను ఇందనక మీరే అన్నారు, ఒకరు బారు వైపు రమ్మంటే వెళ్ళరు అని. అక్కడ ఏ సంస్కారం ఆపుతుంది? ఆ సంస్కారం రెచ్చగొడుతుంది. ఇక్కడ కష్టమే ఉన్నతం వైపు కంటే, అలాగే ప్రతి ఒక్కరు కష్టపడేవాడు కోటీశ్వరుడు అవ్వాలి, అలాగే సిన్సియర్గా యాక్ట్ చేసిన ప్రతి ఒక్కడు ఎన్టీ రామారావు అవ్వాలి, చిరంజీవి అవ్వాలి, లేకపోతే కష్టపడి పడిన ప్రతి ఒక్క సైంటిస్ట్ అబ్దుల్ కలాం అవ్వాలి. అలా అందరికీ రావటం లేదు కదా, అవకాశాలు కదా. అంత అదృష్టం అనే ఫ్యాక్టర్ కూడా అక్కడ అవసరం అవుతుంది కదా. ఈ అదృష్టం అనేది కర్మకు సంబంధించిందా, లేకపోతే జీనులకు సంబంధించిందా, దేనికి సంబంధించింది? ఇది ప్రకృతికి సంబంధించిందా? అసలు ఏంటి అది అందరికీ ఎందుకు రావటం లేదు? మానవ జీవితం అన్ని విధాలా పతనం కావడానికి మూల కారణం విద్యా వ్యవస్థ నాన్న. ఒకప్పుడు మానవ జీవితంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మచర్య ఆశ్రమం, 2 గృహస్థ ఆశ్రమం, 3 వానప్రస్థ ఆశ్రమం, 4 సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యంలో ధర్మాన్ని గురించి, శీలాన్ని గురించి, క్రమశిక్షణను గురించి, బాధ్యతను గురించి, నైతిక విలువలను గురించి, గొప్ప వ్యక్తి లక్షణాల గురించి నేర్పామనుకోండి, ఈ విత్తనాలు సన్యాసిలో ఫలాలు అవుతాయి. సన్యాసిలు ఏమవుతాయి? ఫలాలు అవుతాయి. ఇక్కడ విత్తనం తర్వాత ఏమైంది? మొక్క అయింది. ఇది గృహస్థ జీవితంలో. మొక్క తర్వాత ఏమొచ్చినాయి? పుష్పాలు వచ్చినాయి. చెట్టు అయింది, పుష్పాలు వచ్చినాయి. ఆ తర్వాత ఇక్కడ ఫలాలు వచ్చినాయి. అంటే మూలం ఎక్కడుంది? ఇక్కడుంది. ఇప్పుడు విని ఒకసారి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగుతుంది. శ్రమశక్తి దోపిడికి గురవుతుంది. ఒక వర్గమేమో శ్రమశక్తిని ఉపయోగించుకుంటుంది, మరొక వర్గం శ్రమశక్తిని పోగొట్టుకుంటుంది. మళ్ళీ విని ఒకసారి చేద్దాం. శ్రమశక్తి దోపిడికి గురైంది అనుకోండి, ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్వారీకి వెళ్ళి రాళ్ళు కొట్టుకుంటున్నాడు. ఒక వ్యక్తి దగ్గర బాండెడ్ లేబర్గా చేరాడు. సాయంత్రం వరకు కష్టపడితే అతనికి వచ్చేది 500. అది ఏసీ రూమ్లో కూర్చొని ప్లాన్ వేశాడు.
ఇతనికి 5 లక్షలు వచ్చినాయి. విను జాగ్రత్తగా. అతనికి ఆరోగ్యం ఉందా, ఇతనికి ఆరోగ్యం ఉందా? కరెక్ట్గా ఆన్సర్ చెప్పు. ఎవరైతే కష్టపడ్డోడికి ఎక్కువ ఆరోగ్యం ఉంది. నాన్న ఏముంది ఇందులో, ఏముంది? అర్థం కాని పాయింట్ లేదే. అతనిలో ఉన్న టాక్సిన్స్ మొత్తం బయటికి పోయినాయి. బాడీ శ్రమకు లోనైంది, మైండ్ కూడా చైతన్యవంతంగా ఉంది. కష్టపడి పనిచేశాడు, కష్టార్జనతో కుటుంబాన్ని పోషించాడు. అందువల్ల అతనికి ఆటోమేటిక్ ఆరోగ్యం ఉంది. కానీ ఏమీ లేదు, ఆర్థిక వనరులు లేవు. దాన్ని చెప్తా ఇప్పుడు నేను, వినండి జాగ్రత్తగా. ఇవేమో శారీరక అవసరాలు, ఇవేమో భౌతిక అవసరాలు. కాలమాన పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలంటే శారీరక అవసరాలని కాపాడుకోవాలి, భౌతిక అవసరాలు కూడా తీర్చుకోవాలి. ఆలోచన జాగ్రత్తగా. అతను విపరీతంగా వర్క్ చేశాడు, కానీ అతనిలో అజ్ఞానం ఉందిగా. అతను బాండెడ్ లేబర్కి ఎందుకున్నాడు? అతన్ని వాడుకునే వ్యక్తులు ఉన్నారు కాబట్టి అతను దోపిడికి గురయ్యాడు. అదే అతను జ్ఞానపరంగా ఎదిగితే. ఇప్పుడు విను, ఒక వ్యక్తి కొన్ని 100 కోట్లు సంపాదించాడు, కానీ 40 ఏళ్ళు దాటిన తర్వాత గుండెకు స్టంట్ వేయించుకున్నాడు. షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నం తిన్నా అరగదు, తినకపోతే తట్టుకోలేడు. ఇతను అదృష్టవంతుడా, ఇతను అదృష్టవంతుడా? అదృష్టంలో ఎవడైతే శారీరకంగా ఆరోగ్యం. విని ఇంకొకసారి అండి. అదృష్టం నీలోనే ఉంది, దురదృష్టం నీలోనే ఉంది, వైకుంఠం నీలో ఉంది, కైలాసం నీలో ఉంది, స్వర్గం నీలో ఉంది, నరకం కూడా నీలోనే ఉంది. ఇప్పుడు బ్రహ్మచర్యంలో ఆ వ్యక్తి నైతిక విలువలతో కూడినటువంటి విద్య నేర్చుకుంటే అతను ఆర్థికంగా ఎదుగుతాడు, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. హ్యావ్ యు గాట్ ద పాయింట్? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. యమనియమాల బద్ధమైనటువంటి జీవన విధానాన్ని కానీ నేర్చుకుంటే, అష్టాంగ యోగ బద్ధుడైతే ఆటోమేటిక్గా వాడు చిన్న వయసులో అష్టాంగ యోగాన్ని పర్ఫెక్ట్గా కానీ అవపోసన పెట్టినట్టయితే వాడికి జీవన విధానంలో నైతిక విలువలు పోవు. ఇక్కడ ఒక్కటే శాస్త్రి, మళ్ళా విని జాగ్రత్తగా. భౌతిక అవసరాల మీద దృష్టి పెట్టేటట్లయితే శారీరక అవసరాలు తీరవు. శారీరక అవసరాలు ముఖ్యం అనుకుంటే భౌతిక అవసరాలు తీరవు. నేనేమంటున్నా, రెండు ఉండాలి. అంటే అట్లా శరీర శ్రమ ఉండాలి, ఈ నీడ్స్ వీటిని ఫుల్ఫిల్ చేసుకునే గుణము ఉండాలి. అది ఎప్పటి నుంచి వస్తుంది? బ్రహ్మచర్యంలో పడాలి. అది బీ కేర్ఫుల్. నేను మరొకసారి చెప్తున్నాను, నేను యోగాలోకి ప్రవేశించాను. నేను యోగాలోకి ప్రవేశించిన రోజే నా బిడ్డలను యోగాలోకి తీసుకెళ్ళాను. మా కోడళ్ళు మా ఇంటికి రాకముందే యోగా చేశారు. మాతాజీ గారు దాదాపు 23 సంవత్సరాలు యోగ ప్రచారంలో పాల్గొన్నారు. ఇవాళ నా బాడీ ఎలా ఉంది? అదే నా కోడలు సరిగా లేక, కొడుకులు సరిగా లేక, మాత సరిగా లేదనుకోండి, నా సాధన ఏమవుతుంది? కళ్ళు మూర్చుకుని కూర్చుంటే ఏమవుద్ది? వినొకసారి. నేను యోగాలోకి ప్రవేశించక ముందు హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిస్టు భావజాలం, సైన్స్ పరమైన అంశాలు, ఆధ్యాత్మికతను వ్యతిరేకించాను కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మాతాజీ, నేను, స్టూడెంట్స్ అందరం కలిసి కంచికి వెళ్ళాం. నేనేం చేసేవాడిని? బయట కూర్చునేవాడిని, చెప్పుల దగ్గర కూర్చునేవాడిని. వీళ్ళంతా పోయి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు. మాతాజీ గడ్డం పట్టుకుని ఒక పాట ఉంది, ఆ బంగారు బల్లి ఉందండి లోపల, దాన్ని ఒకసారి పట్టుకోండి బాగుంటుందండి. బంగారు బల్లి పట్టుకుంటే ఏమొచ్చుద్ది? మీరు మెంటలోళ్ళు. నేను పట్టుకున్నాను, నేను ముఖాన్ని బొట్టు పెట్టుకోలేదు కదా. కానీ ఆ హేతువాదం, నాస్తికవాదం, వామపక్ష భావజాలం వల్ల నా అంతరంగంలో అసంతృప్తి ఉంది, కానీ ప్రశాంతత లేదు కదా. ఒక పక్క శారీరక జబ్బులు, మరొక పక్కనేమో మానసిక అశాంతి, అసంతృప్తి. ఈ మార్గంలో ప్రవేశించిన తర్వాత నేను మా 2 బిడ్డలను పంపించాను. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? అదే నేను ఒక లెక్చరర్గా ఉంటే వాళ్ళు మామూలు జీవితాన్ని గడిపేవాళ్ళు. నేను గురూజీ స్థాయిలో ఉన్నాను కాబట్టి నా కర్మఫలం చెప్పు, నా కర్మఫలం వాళ్ళకు వచ్చింది, మాతాజీ కర్మఫలం నాకు వచ్చింది, మా 2 కర్మఫలం బిడ్డలకు వచ్చింది. అది వాళ్ళకు ఒక్క వ్యసనం ఎందుకు లేదు? అదే మామూలు జీవితాన్ని గడుపుంటే, వ్యసనానికి అలవాటు పడితే ఒకవైపు డబ్బులు వచ్చినాయి, మరొక వైపు జబ్బులు వస్తాయి కదా.
కాబట్టి ఎక్కడ తేడా వచ్చింది? మరొకసారి చెప్తున్నాను, బ్రహ్మచర్యంలో మనిషికి ఏదైతే అవసరమో దాన్ని అందించటం లేదు, ఏదైతే ప్రమాదకరమో దాన్ని అందిస్తున్నారు. ఒక మాట చెప్పనా, ధర్మాన్ని కాలరాస్తున్నారు, ధనం కోసం ఎగపడుతున్నారు. ధనం ముఖ్యం అనుకున్న చోట ధర్మం ఉండదు కదా, ధర్మం లేని చోట దేవుడు ఉండడు కదా. దేవుడు లేనప్పుడు వీడిని ఎవరు కాపాడతారు? అంటే ఎక్కడ దెబ్బతింది? మూలాలు దెబ్బతిన్నాయి. నేను దీని గురించి లోతుగా అధ్యయనం చేశాను. మనిషికి ఏది అవసరమో అది అందటం లేదు, ఏది ప్రమాదకరం అది అందుతుంది. ఒక దశ పోయిన తర్వాత సరిదిద్దుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. 60 ఏళ్ళు వచ్చినాయండి, గుండెకి బైపాస్ సర్జరీ చేశారు. నీకు నడిపించడానికి మనిషి కావాలి, అన్నం పెట్టేవాడు కావాలి, చాకరీ చేసేవాడు కావాలి, మలమూత్రలు ఎత్తేసేవాడు కావాలి. సొంత కొడుకు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ ఒక వారం పని చేస్తారు, తర్వాత ఎవరు పని చేస్తారు? పని చేపిస్తారు వేరే వాళ్ళ చేత. వేరే వాళ్ళు చేస్తే వీళ్ళకి తృప్తి ఎందుకు ఉంటుంది? డబ్బులు చేయించేటటువంటి వాళ్ళు వర్కర్స్ అవుతారు తప్ప రిలేటివ్స్ గారు కదా, రక్త సంబంధికులు గారు కదా. అంటే ఆ దశకు పోయిన తర్వాత అతనికి తెలిసింది, నేను పొరపాటు చేశాను, నేను జీవించవలసినటువంటి జీవితం ఇది, జీవించినటువంటి జీవితం ఇది, నేను చాలా తప్పులు చేశాను, పొరపాటు చేశాను అనుకున్నాడు. కానీ చేతులు గాలి ఆకులు పట్టుకుంటే ఇప్పుడు జరుగుతున్న పొరపాటు అది. ఇది ఆకస్మికంగా జరిగినటువంటి దుష్పరిణామం కాదు. గత కొన్ని వేల సంవత్సరాల నుంచి బలహీనపడుతూ ఇవాళ ఏమైంది నాన్న? క్యాన్సర్గా మారింది. క్యాన్సర్ని ఎవరు తొలగిస్తారు? అనేక రకాల సంస్థలు వస్తున్నాయి, విపరీతంగా ప్రచారం జరుగుతుంది, విపరీతమైనటువంటి క్యాన్వాస్ జరుగుతూ ఉంది. మరి మార్పు ఎందుకు రావట్లేదు? పోనీ అది పక్కన పెట్టండి, చేరినటువంటి వాళ్ళకి జబ్బులు ఎందుకు వస్తున్నాయి? నాకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు నాకు జబ్బులు ఎందుకు పోయినాయి అనుకున్నారు? సాధన వల్ల పోలే, నా క్యారెక్టర్ వల్ల పోయినాయి, నా నైతిక విలువల వల్ల పోయినాయి, నా ధర్మం వల్ల పోయినాయి. ధర్మాన్ని పక్కన పెట్టి మెడిటేషన్ కూర్చుంటే లాభం ఏంది చెప్పు నాన్న? శీలాన్ని ఆచరించకుండా మెడిటేషన్ కూర్చుంటే లాభం ఏంది? మీరు ఆలోచించండి. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, 80% నడవడి, ప్రవర్తన, జీవితం, జీవన విధానం, ఆలోచన విధానం, అలవాట్లు, పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. 20% సాధన ఉంటుంది. బలమైన పునాది ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితం అనే చెట్టు ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. పునాది బలహీనంగా ఉంటే, కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి కూడా జబ్బులు పాలవుతున్నారంటే మార్గానికి అవమానం కదా. మీరు ఆలోచించండి ఒకసారి. నేను చెప్తున్నాను కదా, 2024 వరకు నాలో ఇంకా చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి. ఎందుకన్నానంటే నేను కుర్చీలో కూర్చున్నాను కాబట్టి, గురుస్థానం ఉన్నాను కాబట్టి అబద్ధం చెప్పకూడదు. ఇవాళ లేవు, దీన్ని మీరు కొంతకాలం చూడండి. ఇంకా ఇవాళ నమ్మమని నేను చెప్పను, కొంతకాలం చూడండి. ఎప్పుడైతే మార్గంలోకి ప్రవేశించి దశల వారీగా మార్పు జరిగిందో ఆ మార్పు శాశ్వతం అవుతుంది. ఎప్పుడైతే మనం అలవాట్లు మార్చుకోకుండా, జీవన విధానం మార్చుకోకుండా, జీవన శైలి మార్చుకోకుండా, క్యారెక్టర్ లేకుండా, నైతిక విలువలు లేకుండా, ధర్మం లేకుండా, శీల సంపద లేకుండా మనం మెడిటేషన్ కూర్చుంటే ఏమవుద్ది? కళ్ళు తెరిచినప్పుడు నీ జీవితం ఎలా ఉందో కళ్ళు మూసుకున్నప్పుడు అలా ఉంటుంది కదా. కళ్ళు తెరిచినప్పుడు నెగిటివ్ ఉందనుకోండి, కళ్ళు మూసుకుంటే నువ్వు ఎలా ఉంటావు? నెగిటివ్ థింకింగ్లోనే ఉంటావు కదా. అది నేను చెప్పేటటువంటిది. ఇంకా నాన్న, అయితే ఇక్కడ ఇంకొక సందేహం. ఆల్రెడీ ఇప్పుడు ఈ విషయం మీరు చెప్పారు. ఒక తండ్రే ఉన్నాడు, ఆల్రెడీ పిల్లలు పుట్టారు, ఒక 4-5 ఏళ్ళ వ్యక్తులుగా పిల్లలు పెరుగుతున్నారు. ఈయనకి ఇప్పుడు ఈ జ్ఞానం తెలిసింది, ఆల్రెడీ బయటకు వచ్చేశారు ఆయన జీన్స్ నుంచే. ఇప్పుడు తండ్రి సాధన చేసి బిడ్డల సంస్కారాలను మార్చొచ్చా? 100% మార్చవచ్చు, 100% మార్చవచ్చు. మరొకసారి చెప్తున్నాను, ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. తండ్రిలో నిజమైన మార్పు వచ్చి ఆధ్యాత్మిక పరిణతి కలిగి అనుభవాన్ని పొందేటట్లయితే అతని వైబ్రేషన్తో బిడ్డలు మారుతారు. తాగుబోతుని కూడా మార్చవచ్చు, కూనీకి చేసేవాడిని కూడా మార్చవచ్చు, పచ్చి తిరుగుబోతుని కూడా మార్చవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక మేరు పర్వతం ఉంది, తండ్రి. ఆ తండ్రికి పుట్టాను నేను. మా నాన్న పరిస్థితి ఎలా ఉంది, ఆయన జీవితం ఎలా, జీవన విధానం ఎలా ఉంది, నేను అలా జీవించకపోతే ఎట్లని చెప్పి అనుకున్నారనుకో, ఏమవుతుంది?
జస్ట్ ఇవాళ ఉదయం ఒక ఫోన్ వచ్చింది. మా చిన్న బాబుకి మా పెద్ద బాబుకి ఫైనాన్షియల్గా తేడా ఉంది, చిన్న విషయాలు తేడాలు వచ్చినాయి. మా చిన్న బాబుకి ఒకే ఒక మాట చెప్పాను, నాన్న మమ్మీ లేకుండా పోయింది, నాకు మీరు ఇద్దరు 2 కళ్ళు, మీరు కూడా చిన్న చిన్న విషయాల్లో డిఫర్ అయితే ఎట్లా అన్న నేను. అంతే, ఫోన్ పెట్టేశాడు. ఇదే మాట అన్న, మమ్మీ నాకు దూరం అయింది, మీరిద్దరు 2 కళ్ళు. విషయం కూడా చెప్పనా, ఈ ఇల్లు దగ్గరే, ఇల్లు చెరిసాగా ఉంది, రాసిచ్చాడు పెద్ద బాబు. అది రిజిస్టర్ చేయమంటాడు చిన్న బాబు. రిజిస్ట్రేషన్ కోసం వస్తే కనీసం ఒక 5 లక్షలు ఖర్చు అవుతాయని అతను ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైనా మంది ఏముంది, మన దగ్గర ఇబ్బంది లేదనుకో. మరి నా మాటలు ఎలా ఉన్నాయి వాళ్ళ మీద? అదే నేను గనక రజోగుణంలో ఉంటే, ఎవడరా నువ్వు, ఏంటి అక్కడ పా అన్నాడు అనుకోండి, నా దగ్గర శిరస్సు వంచుతాడు. కానీ నా గురించి అతను నెగిటివ్ థింకింగ్. రవిశాస్త్రి ఒకే ఒక మాట చెప్తున్నాను, తండ్రి గనక ఆధ్యాత్మికంగా పరిణతి చెందేటట్లయితే బిడ్డల్ని గుండెల్లో దాచుకుంటాడు. తండ్రి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పటికీ బిడ్డలు మారలేదంటే తండ్రిలో మార్పు రాలేదు. తండ్రి అహంకారాన్ని పక్కన పెట్టాడనుకో, బిడ్డలు తండ్రి యొక్క ఒళ్ళో కూర్చుంటారు. తండ్రి ఆధ్యాత్మిక అహంకారంలో ఉంటే బిడ్డలు దగ్గరకు రారుగా. ఇప్పుడు నేను గురూజీనండి, ఎవరు గురూజీని? ప్రపంచానికి. నా బిడ్డలకు నేను తండ్రిని కదా, నా కోడలకు నేను మామయ్యను కదా, నా మనవళ్ళకి నేను తాతయ్యను కదా. కాబట్టి ఎప్పుడైతే నేను ప్రేమగా ఉంటానో వాళ్ళ నుంచి మనకేమొస్తుంది? ప్రేమ వస్తుంది కదా. నిప్పు అక్కడుంది నాన్న, మనం నీళ్లు పోస్తే ఏమవుద్ది? ఏముంది ఇందులో? అర్థం కాని ఏముంది? నిప్పు అక్కడ ఉందండి, నీరు పోస్తే ఏమవుద్ది? ఇప్పుడు మహాభారత యుద్ధం అంటున్నారు, ఇటేమో అగ్ని అస్త్రం అంట, ఇటేమో వరుణాస్త్రం అంటే. ఎక్కడున్నాయి అస్త్రాలు? అగ్నిస్త్రం అంటే నెగిటివ్ థాట్, వరుణాస్త్రం అంటే పాజిటివ్ థాట్. అగ్ని బాణం వచ్చింది ఇటు నుంచి, ఇతను ఏమేశాడు? నీటి బాణం వేశాడు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయండి. యోగా చేసిన తర్వాత గొడవలు పోయినాయి. నేను చూపిస్తా కావాలంటే. యోగా చేయకముందు విడాకులు తీసుకుందాం అనుకున్నటువంటి వ్యక్తులు కూడా యోగా చేసి చేతులు పట్టుకొని క్షమాపణ కోరుకొని ఇంటికి వెళ్ళిపోయారు. తేడా ఎక్కడుంది? కాబట్టి ఆలోచన విధానం మారిందంటే, జీవన విధానం మారిందంటే, జీవన శైలి మారిందంటే, జీవన సరళి మారిందంటే, ఆహార విహారాలు మారినాయి అంటే, అలవాట్లు మారాయంటే ఏమవుతుంది? నెగిటివ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏమవుతాడు? పాజిటివ్గా మాట. కాబట్టి మరోసారి చెప్తున్నాను, తల్లిదండ్రి ఇద్దరు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉండి అనుభవాన్ని పొందటం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, అనుభవైకే ఆధ్యాత్మిక మార్గం. అనుభవాన్ని పొందకపోతే వీడు కొడతాడు పోయి పిల్లల్ని, బూతులు తిడతాడు. అతను ఏమనుకుంటాడు? యోగా చేసి నీకు నోరు కుదరట్లేదు కదా అంటాడు. పాయింట్ అర్థమవుతుందా? యోగా చేసి కూడా నీలో ఏం మార్పు వచ్చింది? నన్ను మందలిస్తావు, నీ లోపాలు నీకు తెలియదు కదా అంటారు. అదే మనం మారేమనుకోండి, ఎలా ఉంటుంది? మనం ప్రవర్తన చూస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులే బిడ్డలకు గురువులు. తల్లిదండ్రుల యొక్క ప్రతి సూక్ష్మ రూపం బిడ్డల్లో రికార్డ్ అయి ఉంటుంది. వీళ్ళ ప్రవర్తన సరిగా ఉందనుకోండి, బిడ్డలు సరెండర్ అవుతాడు. ప్రవర్తన సరిగా లేకపోతే, కాబట్టి ఇది ఎవరి చేతిలో ఉంది? గురువుల చేతులు లేదు, ప్రపంచ చేతులు. ఎవరికి వాళ్ళు మారాలి. ఎందుకంటే కుటుంబాన్ని చక్కదిద్దుకుంటే చనిపోయేటప్పుడు మనకి వాళ్ళేగా ఆసరాగా ఉండేది. కుటుంబం సరిగా లేకపోతే, చనిపోయేటప్పుడు వాళ్ళు దగ్గర లేకపోతే ఉపయోగమైంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇందాక మీరు ఎన్టీఆర్ గురించి చెప్పారు. ఎన్టీఆర్ చనిపోయేటప్పుడు ఎవరున్నారు అక్కడ? ఈ ఒక్క మాట చెప్పు నాకు. ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కావచ్చు, ఏదైనా కావచ్చు. చనిపోయే రోజు ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారు? కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, ముది మనవాళ్ళు కూడా ఉన్నారు. మరి చనిపోయే రోజు ఒక్కడే ఎందుకు చచ్చిపోయాడు? జీవితాన్ని కొనసాగించేటటువంటి విధానంలో ఎక్కడ గాడి తప్పాడు. ఏ వయసులో ఏం చేయాలో అది చేయాలి తప్ప, వయసు మళ్ళిన తర్వాత యుక్త వయసులో ఉన్నటువంటి కార్యక్రమాలు చేపడితే ఏమవుతుంది? అబాసు పాలవుతావు కదా, అందరూ వ్యతిరేకిస్తారు కదా. కాబట్టి ఆలోచించి ఒకసారి, తల్లిదండ్రులు ఇద్దరు గనక సరైనటువంటి మార్గంలో ఉంటే, అది యోగాని కాదు, చాలామంది తల్లిదండ్రులు యోగా చేయకుండానే ఉన్నతంగా ఉన్నారు. వాళ్ళు బిడ్డలకు సరైనటువంటి సందేశాన్ని వచ్చి బిడ్డల యొక్క జీవితాన్నే మార్చవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు.
చాలా చాలా సంతోషం గురూజీ. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఎస్. చాలా సూక్ష్మంగా అందించినవి చాలా చాలా కృతజ్ఞతలు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అద్భుతంగా మనం స్వీకరించాం. మరొక్కసారి మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.